నమస్తే myself శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నల్లగొండ నరసింహుడిని దర్శించుకున్న మంత్రి పొన్నం ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని హామీ కరీంనగర్లో ఘనంగా సైన్స్ డే వేడుకలు విద్యాలయాల్లో ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు బండ్లగూడలో వైద్యుడిపై దాడి నిరసన వ్యక్తం చేసిన ఎంఐఏ వైద్యులు కార్పొరేటర్ చొప్పరి జయశ్రీపై ఏవీ రమణ సంచలన ఆరోపణలు రోడ్డుని ఆక్రమించి ఇంటి నెంబర్తో లోన్ పొందాలని విమర్శ ఇక వార్తల్లోని వివరాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామలక్ష్మి నరసింహస్వామిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మొదటగా ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సాలువా కప్పి సన్మానించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్ దేవాలయానికి సంబంధించిన కోట్ల విలువైన 2 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని మంత్రికి వివరించారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే తహసీల్దార్తో మాట్లాడారు. అన్యాక్రాంతమైన భూమిని వెలికితీసి దేవాలయానికి అప్పగించాలని ఆదేశించారు. నరసింహుడి ఆలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగుల అనిల్, ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, దన్నవనేని సంపత్ కృష్ణారావు, డైరెక్టర్లు అంజయ్య, లక్ష్మీరాజం, నర్సయ్య, శ్రీనివాస్, జింక శ్రీనివాస్, మహేష్, లక్ష్మీ నర్సయ్య, బండారి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతం అంతా ప్రజల మీద ఉండి మంచి సమృద్ధి వర్షాలతోటి సుఖ సంతోషాలతోటి ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నా. నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు ఈ క్షేత్రానికి అనేక సందర్భాలు వచ్చిన తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకునే సందర్భంలో వచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అనేక సందర్భాలు వచ్చిన ఇప్పుడు తిరిగి ప్రజాపాలన 2 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ తర్వాత నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, స్థానిక నాయకత్వం అంతా కూడా ఇక్కడ కొంత దాతలతోటి దేవాలయ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ప్రారంభించిన కళ్యాణ మండపం సంబంధించి పెండింగ్లో ఉంది. చైర్మన్ గారు కోరినట్టుగా తప్పకుండా స్థానిక శాసనసభ్యుల సహకారంతో పూర్తి చేసే బాధ్యత నాది అనే మాట మనం చేస్తున్నాం. ఏ నిధుల నుంచైనా పర్వాలేదు, అది కళ్యాణ మండపాన్ని పూర్తి చేసి ప్రజలకు వినియోగించే రీతిలో తీసుకొస్తాం. అదేవిధంగా స్థలంకు సంబంధించిన అంశం మీద చెప్పినారు. నేను ఎంఆర్ఓ గారు ఇప్పుడే చెప్తాను. తప్పకుండా స్థలానికి సంబంధించి దేవాదాయ శాఖకి ఎంతైతే ఉందో అంత దేవాలయ భవిష్యత్ అవసరాల కొరకు, ప్రజల అవసరాల కొరకు ఇచ్చే విధంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్థికంగా, సామాజికంగా, సాంకేతికంగా దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడమే ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికయ్యింది. ప్రిన్సిపల్ రామకృష్ణ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ అంశం ప్రసంగంపై రాష్ట్ర, జాతీయ స్థాయి ఎంపిక కార్యక్రమం నిర్వహించారు. దేశ ప్రగతిలో యువత ప్రధాన పాత్ర పోషించాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వికసిత భారత్ 2047 అనేది కేవలం ప్రభుత్వ బాధ్యతే కాదని ఇది ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, జిల్లా యూత్ ఆఫీసర్ వెంకట్రాంబాబు, కళాశాల వివిధ విభాగాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎన్ఎస్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత నా ఫస్ట్ క్యాంప్ వచ్చేసి యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్ వచ్చేసి 2007. ఇదే ప్లాట్ఫామ్ ఇక్కడనే నేను యూత్ లీడర్షిప్ ట్రైనింగ్ లో మొదటి కార్యక్రమం పాల్గొనడం జరిగింది. తర్వాత సార్ సరైన ప్రోగ్రామ్ సరైన ముఖ్యంగా వచ్చింది వాళ్ళు, ఎందుకంటే అది యువ కిషోర్, ఇది యూత్ పార్లమెంట్ ప్రోగ్రామ్, ఇక్కడ ఉన్న యూత్ ఆఫీసర్ కాబట్టి మీ అందరూ ఒకసారి నిలబడి. My name is Kirti Yadav. I am from All Force Women's Degree and PG College, currently pursuing BCom CA final year. I came here to participate in the district nodal competition that which is organized by SRR Arts and Science College, Karimnagar,
where the topic is 50 years of emergency, lessons for Indian democracy. The main intention of this topic is that during 50 years of emergency and the lessons for the Indian democracy. On 25th June 1975, Prime Minister Indira Gandhi has declared an emergency. It lasted till March 21, 1977. It gives some lessons for Indian democracy. The lessons were democracy is precious, freedom of speech, freedom. వైద్యుల సేవలు అందించేది కేవలం ప్రాణాలు కాపాడడానికేనని జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలు ఆకుల శైలజ అన్నారు. బండ్లగూడ సన్ సిటీ హాస్పిటల్లో 6 నెలల శిశువు మృతి చెందడంతో వైద్యులతో పాటు సిబ్బందిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ నల్ల రిబ్బన్లతో నిరసన తెలియజేశారు. చిన్న హాస్పిటల్స్ పై దాడులు చేయడం దారుణమని రాష్ట్ర తానా అధ్యక్షుడు అరుణ్ కటారి అన్నారు. దాడులకి దిగడం సమంజసం కాదని, అవసరమైతే అధికారులకు ఫిర్యాదు చేసి చట్టబద్ధంగా న్యాయం కోరాలని సూచించారు. వైద్యులు రోగుల ప్రాణాలను కాపాడమే లక్ష్యంగా పనిచేస్తారని చెప్పారు. ప్రాణాలు తీయాలనే ఉద్దేశం ఎప్పటికీ ఉండదన్నారు. కరోనా సమయంలో వైద్యులని దేవుళ్లుగా భావించిన ప్రజలు నేడు వారిపై తిరగబడ్డం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి యనమల నరేష్, జిల్లా ఐఎంఏ కార్యదర్శి మహేష్ బాబు, కోశాధికారి నీలిమా కాసం, విజయేంద్ర రెడ్డి, బిఎన్ రావు, ఐఎంఏ నాయకులు, వైద్యులు పాల్గొన్నారు. ఇప్పుడు హాస్పిటల్ పైన మొన్న జరిగిన దాడి హైదరాబాద్లో అది చాలా దురదృష్టకరము. సో దీనివల్ల మనకి ఇప్పుడు తెలిసేది ఏంటి అంటే ఇట్లా దాడులు జరుగుతూ పోతుంటే ఈవెన్ మీడియాలో ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే ఇవిట్లలో అవి చాలా వైరల్గా వీడియోస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఒక ఫీమేల్ వాళ్ళ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడడము, కొట్టడము ఇవన్నీ జరిగినాయి, హాస్పిటల్ డిస్ట్రాయ్ చేయడం. కానీ దీనివల్ల జరిగేది ఏంటి అంటే రేపు ఫ్యూచర్లో చిన్న చిన్న హాస్పిటల్స్ అన్నీ మూతపడే పరిస్థితిలో ఉన్నాయి. సో స్టేట్ వైజ్ తెలంగాణ వైజ్ మేము ఇవాళ ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక డాక్టర్ గారు ఒక 6 months బేబీ వస్తే అది ఆల్మోస్ట్ సీరియస్ ఉంటే ఆ బేబీ డెత్ అయితే ఒక 200 మంది కలిసి ఆ డాక్టర్ని గెరావ్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు. అక్కడ ఫీమేల్ స్టాఫ్ని కూడా కొంచెం మ్యాన్ హ్యాండిల్ చేసిండ్రు, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినరు. సో దాని గురించి కూడా మేము యాజ్ ఏ డాక్టర్స్ మేము సర్వీస్ చేయడానికి ఉన్నాం, కానీ పేషెంట్ చనిపోవడం అనేది బ్రతకడం అనేది మా చేతిలో లేదు. మేము దేవుళ్ళం కాదు. రోడ్డును ఆక్రమించి ఇంటి నెంబర్ పొంది తద్వారా లోన్ తీసి లాభం పొందిన కార్పొరేటర్ చొప్పరి వేణు జయశ్రీలపై విచారణ చేపట్టాలని మాజీ కార్పొరేటర్ ఏవి రమణ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. ఎన్నికల ప్రచారంలో నీతివంతమైన పాలన కొనసాగిస్తామని చెప్పి విజయం సాధించిన బండి సంజయ్ తన పక్కనే అక్రమార్కులను చేర్చుకున్నారని ఆరోపించారు. రోడ్డుని ఆక్రమించి ఇంటి నెంబర్ 8-3-286/1/A ను పొంది దీనిపై 243/2018 నెంబర్ డాక్యుమెంట్ ను సృష్టించారని ఆరోపించారు. అంతేకాకుండా ఈ డాక్యుమెంట్ ద్వారా 15 లక్షల రూపాయల రుణాన్ని శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ లో తీసుకున్నారని తెలిపారు. బండి సంజయ్ జిల్లా యంత్రాంగం ఇట్టి అంశంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. రామచంద్రపూర్ కాలనీపై ఏకఛత్రాధిపత్యం ప్రదర్శిస్తున్న చొప్పరి వేణుపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ గారు ఒక్కరై అన్ని తానై ప్రజలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు మంజూరు చేపించి నగరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తానని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా సుపరిపాలన అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చి ప్రజల ఆమోదంతో మెజార్టీ స్థానాలు గెలిపించుకున్నందుకు వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నా. వారు ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఏం హామీ ఇచ్చారంటే అక్రమాలకు తావు లేకుండా నీతివంతమైన పాలన అందిస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి బండి సంజయ్ గారికి ఈ సందర్భంగా బహిరంగ లేఖను విడుదల చేస్తూ ఉన్నా. సంజయ్ గారు కేంద్ర మంత్రి వర్యులు, అక్రమార్కులు ఉన్నదే మీ చుట్టూ. అందులో ఉదాహరణ ఒకరోజు ఈరోజు మీకు మీ పార్టీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీమతి చొప్పరి జయశ్రీ గారు, వారిని అభిమానంతో జయమాన్ పిలుస్తా, చొప్పరి జయశ్రీ గారి భర్త గారు అయినటువంటి చొప్పరి వేణు గారు ఒక ఇంటి నెంబర్ 8-3-286/1/A వారి అమ్మగారి పేరిట ఇంటి నెంబర్ తీసుకొని ఆ ఇంటి నెంబర్ ఆధారంగా తన పేరిట గిఫ్ట్ డీడ్ చేసుకొని దాన్ని శ్రీరామ్ సిటీ ఫైనాన్స్లో మార్ట్గేజ్ లోన్ 15 lakhs చొప్పరి జేసీ గారి పేరిట తీసుకున్న విషయాన్ని ఈ సందర్భంగా బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నా. కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా విద్యా సంస్థల్లో సివి రామన్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ఆకట్టుకున్నారు. విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ ప్రదర్శనలు చేశారు. దైనందిన నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ సైన్స్ ను భాగం చేసుకోవాలని మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి అన్నారు. సివి రామన్ ఎఫెక్ట్ డేను పురస్కరించుకుని జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా మానేరు విద్యా సంస్థల్లో వేడుకలు ఘనంగా జరిపించారు.
సివి రామన్ చిత్రపటానికి అనంతరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సైన్స్ లో మానేరు విద్యా సంస్థల విద్యార్థులు గత 2 సంవత్సరాలుగా సైన్స్ ఫెస్టివల్లో సౌత్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్రానికి జిల్లాకు పేరు తీసుకొచ్చారని కొనియాడారు. సివి రామన్, అబ్దుల్ కలాం, ఐన్స్టీన్, ఎడిసన్ లాంటి మహోన్నత వ్యక్తులను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మానేరు విద్యా సంస్థలని డైరెక్టర్ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపల్ సరితారెడ్డితో పాటు వైస్ ప్రిన్సిపల్లు, కోఆర్డినేటర్లు, ఇన్ఛార్జీలు, సైన్స్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్ వేదం స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ సైన్స్ నమూనాలను ప్రదర్శనలో ఉంచి వాటి గురించి చాలా క్లుప్తంగా వివరించారు. కరెస్పాండెంట్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రదర్శనలను ప్రారంభించారు. నవ సమాజంలో సైన్స్ ప్రాముఖ్యత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చక్కగా వివరించారు. సైన్స్ ఉపాధ్యాయులను డాక్టర్ బొమ్మ శ్రీనివాస్ గారు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని స్లేట్ పాఠశాలలోని సైన్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు జాతీయ సైన్స్ డేను పురస్కరించుకుని ఆయా ప్రయోగాల నమూనాలను తయారు చేసి వారిలో దాగి ఉన్న సృజనాత్మకతని బయటపెట్టారు. ముఖ్యంగా వాటర్ ఎనర్జీ వీల్, డ్రిప్ ఇరిగేషన్, ఫోటోసింథసిస్, సీడ్ జర్మినేషన్, సోలార్ సిస్టమ్, వాల్కెనో, మంకీగన్ లాంటి మరెన్నో ప్రయోగ నమూనాలు తయారు చేశారని స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు చిన్నతనం నుండే పెద్ద పెద్ద ఆవిష్కరణలకు బీజం పడే అవకాశాలుంటాయని తెలిపారు. రానున్న రోజుల్లో కాలానికి అనుగుణంగా విద్యార్థులు అప్డేట్ కావాల్సిన అవసరాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైన్స్ డేను పురస్కరించుకుని శ్రీసాయి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మకతతో విద్యా సామాజిక అంశాలకు సంబంధించిన వర్కింగ్ మోడల్స్ ను ప్రదర్శించారు. 35వ డివిజన్ కార్పొరేటర్ సుజాత శ్రీనివాస్, 36వ డివిజన్ కార్పొరేటర్ సునీత అనిల్ హాజరై విద్యార్థుల సృజనాత్మకతను, వారి నైపుణ్యాలను అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడమే ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని కరెస్పాండెంట్ చంద్రమోహన్ రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మ శ్రీనివాస్ గౌడ్, బండా శ్రీకాంత్, ఆదూరి ప్రతాప్ రెడ్డి, వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అబద్దపు హామీలతో బండి సంజయ్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందారని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ అన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ధర్మం పేరుతో 2 సార్లు ఎంపీగా గెలిచిన బండి సంజయ్ అన్ని అబద్దాలు చెప్తూ ధర్మంనే తప్పుబట్టారని ఎద్దేవా చేశారు. రెబల్ గా పోటీ చేస్తే 15 ఏళ్లు సస్పెండ్ చేస్తామని చెప్పిన బండి సంజయ్ ఏ ధర్మం పేరుతో రెబెల్స్ ని బీజేపీ పార్టీలో చేర్చుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.
మహిళల ఓట్లతో బీజేపీకి 30 సీట్లు గెలిస్తే డిప్యూటీ మేయర్గా మహిళలు ఎందుకు పనికిరాలేదని ప్రశ్నించారు. మాజీ మేయర్ సునీల్ రావును అవినీతి పరుడన్న బండి సంజయ్ డిప్యూటీ మేయర్గా ఎలా నియమించారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ అనూప్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఆరి రవిగౌడ్, చేతి చంద్రశేఖర్, బండ శ్రీకాంత్, తొంటి రాజేందర్, ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి, హనుమల్ల ఉమాశంకర్, సత్యనేని శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మం అని చెప్పుకొని 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి అయిన బండి సంజయ్ గారు మరోసారి ధర్మం తప్పారు. మరి బీఆర్ఎస్ పక్షాన ధర్మం తప్పిన మనిషి జవాబు చెప్పాలి ఈ కరీంనగర్ నగర ప్రజలకు అని నగర అధ్యక్షుని బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారిని ప్రశ్నిస్తున్నాం. మొదటిగా వారు ధర్మం తప్పిన దానిలో ఫస్ట్ బీజేపీ నుంచి నామినేషన్ వేసిన వాళ్ళు, టికెట్ ఇచ్చిన వాళ్ళు తప్ప ఎవ్వరు రేబల్ నిలబడ్డా వాళ్ళను 15 ఏళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి, ఈయన కేంద్ర మంత్రి, వీళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. కరీంనగర్ ప్రజలకు ఏం జవాబు చెప్తారో చెప్పవలసిన అవసరం ఉంది. రేబల్స్గా నిలబడ్డా వారిని సస్పెండ్ చేస్తా అన్నారు, కానీ సస్పెండ్ చేయలే. ధర్మం తప్పి వాళ్ళు రేబల్గా నిలబడ్డ వాళ్ళు గెలిస్తే 17వ డివిజన్ నుంచి గెలిచిన గుంటి రమ్య, 39వ డివిజన్ నుంచి గెలిచిన మాసం గణేష్, మరి బీజేపీ రేబల్ కదా, మరి వాళ్ళు ఎట్లా సస్పెండ్ చేయకుండా పార్టీలకు తీసుకున్నారో ఏం ధర్మమో ఈ కరీంనగర్ ప్రజలకు చెప్పాలి బండి సంజయ్ గారు. కరీంనగర్లోని కృష్ణా డైమండ్ జ్యువెలరీ షోరూం ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. సౌత్ ఇండియాలో మెగా సిఆర్ఎస్ ఈవెంట్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని నేషనల్ కృష్ణా హెడ్ ప్రియేష్ అన్నారు. కృష్ణా జ్యువెలరీ షోరూం కరీంనగర్ ద్వారా కొంత డబ్బు సంపాదిస్తుందని, అదే నగరానికి తిరిగి ఏదైనా ఇవ్వాలనే ఉద్దేశంతో రక్తదానం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ప్రతి వినియోగదారుడి సహకారంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రోజుకు 1 కోటి మందికి పైగా రక్తదానం కోసం వెతుకుతుంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా నేషనల్ హెడ్ ప్రియేష్ తో పాటు సాయి వరుణ్, సాయి కృష్ణ, కృష్ణా షోరూం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. आज हमने साउथ रीजन में 19 लोकेशंस पे मेगा CSR इवेंट का आयोजन किया गया है, जिसमें 19 लोकेशन हमारे जो स्टोर्स हैं जहां पर हम ग्रैंड लेवल पे एक ब्लड डोनेशन का आयोजन कर रहे हैं, साथ ही फूड प्रोवाइड कर रहे हैं और ट्री प्लांटेशन के लिए भी हम आज का ये इवेंट कर रहे हैं. हमारा मकसद है कि हम हर एक कस्टमर के नाम से पेड़ लगाएं, हर एक कस्टमर के नाम से खाना खिलाएं, और ब्लड डोनेशन कैंप करने का मेन रीज़न ये है. మనం డైలీ న్యూస్ చూస్తున్నాం తలసేమియా పేషెంట్స్ గురించి, వాళ్ళు ఎంత బాధితులు ఉన్నారో. సో కృష్ణా డైమండ్ జ్యువెలర్స్ వాళ్ళ బాధను చూసేసి ఇక్కడ బ్లడ్ క్యాంపింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాండి. సో అదే కాకుండా కృష్ణా డైమండ్ జ్యువెలర్స్ వాళ్ళు ఇవాళ ఫుడ్ డొనేషన్ వారు ప్లాంటేషన్ కూడా చేస్తున్నారు. Simultaneously in 19 location, and as a brand we take a complete responsibility of the city and of the people with whom we operate. So in Karimnagar today we have with the help of our franchisee partner Mr. Sai Krishna and Mr. Sai Varun, we have been able to successfully organize a mega blood donation camp, and as an organization we take complete social responsibility. కరీంనగర్లోని విద్యానగర్లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హైదరాబాద్ వాస్తవ్యులు విశ్వరాజు వాణిశ్రీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కోటి తలంబ్రాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రానున్న శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు గోటితో ఒలిచిన తలంబ్రాలని ఇక్కడి నుంచి పంపించనున్నారు. పలు ఆలయాల్లో ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులచే వడ్ల గింజలు ఒలిచి వచ్చిన బియ్యాన్ని స్వామివారి తలంబ్రాలకు పంపించనున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయ కమిటీ చైర్మన్ కామ అంజిబాబు, ప్రధాన కార్యదర్శి శంకర్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అనిల్, కార్పొరేటర్ వలాడ నర్సింగం, డివిజన్ వాసులు రాజమల్ల సతీష్, నిర్వాహకులు వాణిశ్రీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కళ్యాణ కోటి తలంబ్రాల సేకరణ సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుడిలో మరి తలంబ్రాల సేకరణ జరుగుతుంది. దానికి ఈరోజు మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడికి రావడం సంతోషకరం. అలాగే ఈరోజు దీనికి సహకరించినటువంటి శ్రీ సతీష్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు వచ్చిన ఇక్కడికి ఈ తలంబ్రాల సేకరణలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ నమస్కారము. శ్రీరాముల వారి భద్రాచలము మేము కోటి తలంబ్రాల సేవ ఇక్కడ నిర్వహించబడింది. దీనికి కారణం సతీష్. నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. అందరికీ కార్పొరేటరు చైర్మన్కి అందరికీ ధన్యవాదాలు.
మీరందరూ కూడా నాకు సహకరించారు, చాలా ధన్యవాదాలు. ఇవి మేము చేసే వడ్లు కొలిసి ఇవి మళ్ళీ భద్రాచలం పంపిస్తాము. అక్కడే తలవాళ్ళలో ఈ తలవాళ్ళ బియ్యంలో ఇవి కలుపుతారు. ఈ దేవుడు మనకి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా, దేవుడికి మనము ఎంత రుణపడి ఉన్నాం, మన దేవునికి సేవ చేసుకోవడానికి ఇది మన చాలా అదృష్టము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్ ఆధ్వర్యంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహించగా జిల్లా, మండల, చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల వసతులు కల్పించామని చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో అనిల్ కుమార్ తెలిపారు. ఈ నెల 4న బండ్లు తిరగడం, 5న రథోత్సవ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బండారిపల్లి లక్ష్మణ్, ఈవో నాగుల అనిల్ కుమార్, రాజగోపురం నిర్మాణదాత దమ్మనేని సంపత్ కృష్ణారావు, సర్పంచులు జింకమారతి, ఉప సర్పంచ్ పెంట చంద్రయ్య, ఆలయ కమిటీ డైరెక్టర్లు గాజుల అంజయ్య, కందుకూరి లక్ష్మీరాజం, గోలి నరసయ్య, బూతుకూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్వంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నరసయ్య, మార్క నరసయ్య భక్తులు పాల్గొన్నారు. ఎంతో అదృష్టమైన రోజు, ఎందుకంటే ఈరోజు కళ్యాణం రోజు మాకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారంటే మా దేవునికే దర్శనం ఇచ్చినట్టు అనుకుంటాను. ఒకటి ఎందుకంటే మాకు ఒక 2-3 ప్రాబ్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాల నుంచే మాకు ఇక్కడ డెవలప్ అవుతుంది. ఒకటి కళ్యాణ మండపం ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మా సార్ వచ్చి అప్పుడు ఇనాగ్రేట్ చేశారు, ఒక మధ్యలో పెండింగ్ అయ్యింది. ఒక 30 లక్షలు అయితే మా కళ్యాణ మండపం పూర్తి అవుతుంది. ఇవాళ మాకు లండను ఎన్ఆర్ఐ సంపద కృష్ణ వాళ్ళ నాన్న పేరు గోవిందరావు జ్ఞాపకార్థం 20 లక్షలతోటి రాజగోపురం నిర్మించారు. వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక్కొక్క దాత ఒక్కొక్క రకంగా మనం చేస్తున్నారు. ఒక దాత 5 లక్షలు పెట్టి మనకు యాగశాల నిర్మించారు. తర్వాత కంపౌండ్ వాళ్ళు కూడా మనకు 60-70 లక్షలతోటి మొత్తం అందరి దాతలతోటి మన శాసనసభ్యులు కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కూడా మనకు ఇవాళ కంపౌండ్ వాళ్ళు కూడా మనకు అయింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్, కొత్తపల్లి, రామడుగు మండలాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు జనరల్ ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపిఓ జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా ఎంపీఓలు జగన్మోహన్ రెడ్డి, సురేందర్, శ్రీనివాస్లు శిక్షణ అందించారు. మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ నేటితో ముగిసింది. విధులు, నిధుల ఉపయోగంపై అవగాహన కల్పించారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ముఖ్యాంశాలు, గ్రామ పంచాయతీల విధులు, బాధ్యతలు, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల విధులు, బాధ్యతలు, అలాగే గ్రామ పంచాయతీ స్థాయి సంఘాలు, పంచాయతీ విధులు మొదలగు అంశాలపై చర్చించారు. ఖర్చుల వివరాలని పంచాయతీ రికార్డులో ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. లేఅవుట్, బిల్డింగ్ అనుమతుల నియామకాల గురించి వివరించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న సర్పంచులకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు ఉన్నారు. మన తిమ్మాపూర్ మండల్లో సర్పంచులకి శిక్షణ కార్యక్రమం అనేది 5 రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ప్రభుత్వం నుండి నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం అనేది కొత్తగా నూతనంగా ఎవరైతే ఎన్నికైనారో సర్పంచులు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన శిక్షణ ఇది. ఈ 5 రోజుల శిక్షణ కార్యక్రమంలో మేము గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క విధుల నిర్వహణ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన సర్పంచుల శిక్షణ తరగతులు ఈ రోజుతో ముగిశాయి. అలాగే ఈ 5 రోజులు మేము ఈ శిక్షణ తరగతిలో చాలా విషయాలు తెలుసుకున్నాము. అలాగే అధికారులు కూడా మా ప్రతి విషయాన్ని వివరంగా చెప్పడం జరిగింది. మేము ఈరోజు వాగేశ్వరి కాలేజ్లో 5వ రోజు సర్పంచ్ల ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 5వ రోజులలో మేము చాలా నేర్చుకున్నాం. ఈ కొత్తగా సర్పంచ్గా ఎన్నికైనాం కాబట్టి మాకు అసలు ఈ చట్టాలు 2018 చట్టం గురించి తెలియదు. కానీ ఇక్కడ 5 రోజుల్లో చాలా బాగా చెప్పారు. రోజుల ట్రైనింగ్లో చాలా బాగా చెప్పారు. ఈ చట్టం గురించి కొంచెం అవగాహన అనేది కలిగింది. దీని ప్రకారం మా గ్రామంలో ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మేము చాలా బాగా నేర్చుకున్నాము. సర్పంచుల శిక్షణ తరగతులు 5వ రోజు పూర్తవడంతో మాకు శిక్షణ తరగతుల్లో మాకు విధి విధానాల గురించి, పారిశుద్ధ్యం, స్ట్రీట్ లైట్స్, వాటన్నిటి గురించి మాకు ఈ శిక్షణ తరగతిలో అధికారులు
క్షుణ్ణంగా తెలియజేసినారు. గుండె జబ్బుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ గర్భిణిని మలక్పేట్ యశోద హాస్పిటల్ వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. నగరంలోని యశోద హాస్పిటల్లో వైద్యులు మీడియాతో మాట్లాడి వివరాలు వెల్లడించారు. చిన్నతనంలోనే గుండె రంధ్రంతో సర్జరీ జరిగిందని, ప్రస్తుతం ఊపిరితిత్తుల రక్తపోటు తీవ్రమయ్యిందని గైనకాలజిస్ట్ లేపాక్షి దాసరి, పవన్ పొద్దార్, సత్యప్రియ సాహు అన్నారు. ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ లైన్ ద్వారా నిరంతరం పర్యవేక్షించామని చెప్పారు. 1.1 కిలోల శిశువు గుండెలో సమస్య అయినా పోరాడామని తెలిపారు. ప్రస్తుతం 1.6 కిలోలకు చేరుకుందని, ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఇంటికి వెళ్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ డైరెక్టర్ గోరుకంటి పవన్, యూనియన్ హెడ్ కే శ్రీనివాస్ రెడ్డి వైద్యులు పాల్గొన్నారు. बचपन में उनके हार्ट में एक होल था जिसकी वजह से उनका एक सर्जरी हुआ था एंड शी हैड अ कंडीशन कॉल्ड एज पल्मोनरी आर्टरी हाइपरटेंशन, जिसमें कि जो लंग्स के ब्लड वेसल्स हैं वो थोड़े हार्ड हो जाते हैं, जिससे कि हार्ट को ब्लड पंपिंग करने में दिक्कत होती है. तो फर्स्ट प्रेगनेंसी में उनको प्रीवियसली अबॉर्शन एडवाइस किया गया था. सेकेंड टाइम जब वो प्रेग्नेंट हुए तो शी केम टू अस. उन्होंने मैडम के सामने उन्होंने बताया दैट शी वांट्स टू कंटिन्यू दिस प्रेगनेंसी. जब बेबी बॉर्न हुआ उसका वेट 1.08 था, ऑलमोस्ट 1.1 kg. तो आप 1 kg मान के चलिए. ओके, बेबी का जब बर्थ हुआ बेबी अच्छे से नहीं रोया, जो डिलेड क्राई बोलते हैं, तो क्राई बिल्कुल नहीं था एंड ब्रीदिंग डिफिकल्टी डेवलप किया. तो हम लोग डायरेक्टली उसको NICU लेके गए. ICU में उसको सर्फेक्टेंट नाम का एक इंजेक्शन होता है. सर्फेक्टेंट हम लोग यहाँ से इंट्यूबेट करके एक ट्यूब के थ्रू से यहाँ लंग्स में डालते हैं. वो एक इंजेक्शन होता है ताकि लंग्स को मैच्योर कर पाए. ఫస్ట్ పేషెంట్ వాళ్ళ మదర్ అంటే లైక్ ఇప్పుడు ఎవరైతే చైల్డ్ ఉన్నారో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి డిసైడ్ చేశారు. అంటే ఎలా అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది నిలవదు అంటే కష్టము అని చెప్పినప్పుడు మన దగ్గరకు వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ అయిన తర్వాత స్టార్టింగ్ నుండి ఆ పేషెంట్ మన దగ్గర ఫాలోఅప్లో ఉన్నారు. తర్వాత 29 వీక్స్కి చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే నార్మల్గా 32-33 వీక్స్కి ఎప్పుడైతే చేస్తారో ఆ హార్ట్ మీద లోడ్ పడుతుంది అని చెప్పేసి 29 వీక్స్కే డెలివరీ చేయాలి. సో దట్ వాజ్ డిసైడెడ్. ఆ తర్వాత 29 వీక్స్కి డెలివరీ చేసిన తర్వాత పీటమ్ బేబీ ఉంటుంది. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల 45వ డివిజన్లో టీఆర్ఎస్ నాయకుడు మహమ్మద్ అజీం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రోజా అనంతరం వందలాది మంది ముస్లిం సోదరులు హాజరై ఇఫ్తార్ విందును స్వీకరించారు. సుమారు 200 మంది ఈ ఇఫ్తార్ పార్టీలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ఇఫ్తార్తో పాటు తామ్కీ దావత్ ఏర్పాటు చేస్తున్నామని మహమ్మద్ అజీం అన్నారు. డివిజన్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన హిందూ ముస్లింలు హాజరయ్యారని తెలిపారు. ఇది ఇలాగే కొనసాగేలా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు మహమ్మద్ అజీంతో పాటు అంజద్, రిజ్వాన్, అమిత్ బాబా, ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. మేము ఇక్కడ ఇఫ్తార్ పార్టీ ఉన్ను తామ్కీ దావత్ అంటే ఇఫ్తార్ తర్వాత రోజా ఇడిచిన తర్వాత నమాజ్ చేసుకున్న తర్వాత అన్నం తింటారు. ముస్లిం అందరూ ఒక పొద్దు ఇడుస్తాను అన్నట్టు. ఇక్కడ నేను 45వ డివిజన్లో మంకమ్మ తోట ఆబాద్ బై దగ్గర ఇక్కడ అందరికీ ఇక్కడ ఇఫ్తార్ పార్టీ ఉన్ను తామ్కీ దావత్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 30 సంవత్సరాల తర్వాత ఈ నెలలో రంజాన్ రావడం జరిగింది. అంటే ప్రతి సంవత్సరం 11 నెలలకి రంజాన్ రావడం జరుగుతుంది. నేను ప్రతి సంవత్సరం ఇఫ్తార్ తామ్కీ దావత్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ. ఇదే విధంగా నేను ఎప్పటికీ ఇవ్వాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన టేబుల్ క్యాలెండర్ ను బీసీ సంక్షేమ అనుబంధ సంఘాల నాయకులు రూపొందించారు. నగరంలోని జ్యోతిబాపులే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గిలి శ్రీధర్ ఆధ్వర్యంలో టేబుల్ క్యాలెండర్ ను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడూరి పరశురామ్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ హాజరై ఆవిష్కరించారు. జ్యోతిబాపులే మైదానంలో జ్యోతిబాపులే, సావిత్రిబాయిపులే విగ్రహాలు నెలకొల్పాలని బీసీ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. కొత్తగా ఎన్నుకోబడ్డ మున్సిపల్ మేయర్ జ్యోతిబాపులే మైదానంలో ఆది దంపతుల విగ్రహాలు నెలకొల్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మాదాసు సంజీవ్, జిల్లా కార్యదర్శి వాయిల రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు మంతెల కిరణ్, దుప్పటిపల్లి మురళీ కాసరాజు, బోయిని ప్రశాంత్, పీసర రాజశేఖర్, కుంట చంద్రయ్య, ఆశిష్ గౌడ్, పురుషోత్తం, బీసీ సంక్షేమ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన, విద్యార్థి, మహిళ అంతా కలుపుకొని ఈరోజు ఈ యొక్క సమావేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం టైలర్స్ డే, మేరు కులస్తుల రోజు. ఈరోజు మనకు గుడ్డ కట్టుకొని ఉన్నామంటే అనాది కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పుట్టినటువంటి బట్టలు, మనం నాగరికతను నేర్పింది కూడా వాళ్ళే. ఈరోజు రాజకీయ నాయకులు కానీ చిన్న నుంచి పెద్ద వరకు వాళ్ళ పుట్టినటువంటి బట్టలు వేసుకొని మనం హోందాగా తిరుగుతున్నాం. ఈరోజు మేర కులస్తులకు
డే సందర్భంగా శుభాకాంక్షలు మా యొక్క బీసీ సంక్షేమ సంఘం తెలుపుచున్నది. అదేవిధంగా నాగర్ కర్నూలులో జరిగినటువంటి అమానుషణీయమైన సంఘటన, రజక కులములను రెడ్డి కులస్తులు అన్యాయంగా వాళ్ళపైన దాడి చేసి మల్లన్న జాతరలో వాళ్ళు దేవుని దర్శనం చేసుకుందామని వస్తే వాళ్ళ మీద దాడులు జరిపి కుల విస్తృతంగా వాళ్ళ కుల దూషణగా తిట్టి కరీంనగర్లోని రేకుర్తిలో గల లోయోలా హైస్కూల్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ ఉత్సవాలను ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. అనంతరం వివిధ పోటీలు గెలుపొందిన విద్యార్థులకి మేయర్ చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ తో పాటు పర్వతం మల్లేశం, ప్రకాష్ గౌడ్, అంబటి జోజిరెడ్డి, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సదన్ స్వామి గారికి, ప్రిన్సిపాల్ బోస్కో ఎస్జే గారికి, మా కార్పొరేటర్ పర్వతం మల్లేశం గారికి, జోజిరెడ్డి స్టేట్ కన్వీనర్ ఫార్వర్డ్ బ్లాక్ జోజిరెడ్డి గారి అన్నగారికి, ఈ 15th యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లైలా స్కూల్కు ఇచ్చేసిన పేరెంట్స్కు, అలాగే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఆల్. మొదటిగా నేను 2001 నుంచి 2003 వరకు ఇక్కడ 8th 9th ఇక్కడ చదువుకోవడం జరిగింది. ఇది ఇంత మంచి వాతావరణం ఉన్న స్కూల్ ఇది. లైలా స్కూల్లో ఒక క్రమశిక్షణతో ఇక్కడ మేము విద్యాభ్యాసం చేయడం జరిగింది 2 years. మార్చి 1వ తేదీన కరీంనగర్లో జరగబోయే బీసీ ఉద్యమకారుల సభను విజయవంతం చేయాలని ఆ సంస్థ కన్వీనర్ రాచకొండ సత్యనారాయణరావు అన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ న్యాయం చేయాలి అన్నారు. నిజామాబాద్ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ 10 లక్షలు అందిస్తామంటూ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. అమరవీరుల స్తూపం నుండి ఫిలిం భవన్ వరకు ర్యాలీ నిర్వహించి సభ కొనసాగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పామరాజు రామారావు, జిఎస్ ఆనంద్, కడారి ఐలయ్య, రమేష్, కోటేష్, కుల సంఘాల నాయకులు, ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గత 5 సంవత్సరాలు తెలంగాణ సాధనలో అందరం సోదరులందరూ కలుపుకొని రామారావు అన్న గారు, ఆనంద్, రమేష్, ఆయిలన్న, కుల సంఘాల నాయకులందరినీ కలుపుకొని, సంజయ్ రెడ్డి గారిని అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని తీవ్రంగా నడపడం జరిగింది. తెలంగాణ సాధించుకోవడం కూడా జరిగింది. రేపు ఏదైతే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ సంఘానికి ఇల్లు కేటాయిస్తూ అక్కడ ఈ నెల లోపల తీసుకుంటామని నిర్ణయం ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు నిజామాబాద్లో ప్రకటించారో దాని సందర్భంగా రేపు మీటింగ్ జరుగుతుంది ఫిలిం భవన్లో. మన తెలంగాణ స్తూపం నుండి రాష్ట్ర నాయకులు శ్రీనివాస్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించబడుతుంది కాబట్టి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇక్కడ రామారావు అన్న గారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్ల గ్రామంలోని పారువెల్ల టు దుబ్బపల్లె మార్గ మధ్యంలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి PMGSY పథకంలో రోడ్డు మంజూరు చేయడంలో భాగంగా బ్రిడ్జి నిర్మాణాన్ని ప్రత్యేక అధికారులు పరిశీలించారు. NIT ప్రొఫెసర్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలన చేశారు. స్థానిక రైతుల్ని అడిగి వరద ఎంతవరకు వస్తుంది, అదేవిధంగా ఈ బ్రిడ్జి యొక్క అవసరం ఎంత అన్న విషయంపై పలు వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. దీర్ఘకాలికంగా ఉండేటువంటి నాణ్యమైన బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజేష్ కుమార్, STA మెంబర్, PMGSY ప్రొఫెసర్ ఎస్ శంకర్, NIT వరంగల్, STA కోఆర్డినేటర్ PMGSY PRDE తిమ్మాపూర్ సబ్ డివిజన్ మంజుల, భార్గవి, రవిప్రసాద్, ప్రవీణ్ కుమార్, సర్పంచ్ లక్ష్మీరామిరెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి, అల్వాల కోటి, బద్దం తిరుపతి రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అప్పటికి అడిగినాం ఇది మత్తడి దుంకినప్పుడు దాదాపు ఏంటంటే మన జిల్లాలోనే ఫస్ట్ సార్ జూన్ ఎండింగ్ జూలైలో వచ్చే మత్తడి దుంకే చెరువు జిల్లాలోనే కరీంనగర్ జిల్లాలోనే మొదటి దుబ్బపల్లి మారేళ్ళకుండా కనబడది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్ లేదు. మామూలుగా వీళ్ళు రోడ్లు రైతులు కాట్వే ఉంది సార్. కాట్వే అంటే అది ఏమైతే అంటే ఈ రైతు దున్నుకుంటూ వచ్చేసరికి ఏంటంటే సర్లే ఇట్లా తిరిగిపోదాం వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి బైక్ పోతుంది సార్, కారు పోతుంది. అంటే ఇప్పుడు ఏంటంటే అందరు ఏం సార్ నీళ్ళు వచ్చినాక ఎవరు కూడా జాగా ఇక్కడ 30 లక్షలు శాంక్షన్ ఇప్పుడు కొత్త మండలం అయినాక నుండి పెరిగింది. ప్రపంచ టైలర్స్ డేను పురస్కరించుకొని కరీంనగర్ లో మహాత్మా జ్యోతిబా ఫులే మైదానంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి దుగ్గిలి శ్రీధర్ ఆధ్వర్యంలో మేరు కులస్తులచే కేక్ కట్ చేయించి సంబరాలు నిర్వహించారు. అనంతరం పలువురు మేరు కులస్తులను శాల్వాతో సత్కరించారు. చేతి వృత్తులపై ఆధారపడుతున్న మేరు కులస్తులకు రెడీమేడ్ డ్రెస్సెస్ చెంపపెట్టుగా మారిందని యువజన జిల్లా అధ్యక్షులు మంతన కిరణ్ అన్నారు. నిరుపేద కులస్తుల దీనస్థితిని గమనించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేరు కులస్తులు మాడిశెట్టి శ్రీనివాస్, అడప అనిల్, కిషోర్, గోపి, ప్రమోద్, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రపంచ టైలర్స్ డే సందర్భంగా మా మేరు కులస్తులకు బీసీ సంఘం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇలా మాకు శుభాకాంక్షలు తెలియజేసి ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాము పెట్టినటువంటి బీసీ సంఘ సభ్యులందరికీ, జిల్లా నాయకత్వం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి కుల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మేరు కులస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శంకర్ దశమయ్య ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా టైలర్స్ డే శుభాకాంక్షలు. టైలర్స్ డే సందర్భంగా బీసీ సంఘం ఆధ్వర్యంలో మేరు కులస్తులకు శాల్వాతో సత్కరించి కేక్ కటింగ్ ప్రోగ్రాం చేయడం జరిగింది. వారికి బీసీ సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ చేతి వృత్తి మీద ఆధారపడి బతుకుతున్నటువంటి మేరు కులస్తులకు రెడీమేడ్ వస్త్ర వ్యాపారంతో చాలా దెబ్బగా మారింది. ప్రభుత్వం అన్ని రకాలుగా మేరు కులస్తులను ఆదుకోవాలి. మేరు కులస్తులు కుట్టు పని మీద ఆధారపడుతున్నటువంటి ఎన్నో విధాలుగా నానా ఇబ్బందులు పడుతూ కరీంనగర్లోని సెయింట్ జాన్స్ హైస్కూల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు వివిధ రకాల వర్కింగ్ మోడల్స్ ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిలో వారి సృజనాత్మకతను వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ విజయరాణి, ప్రధానోపాధ్యాయులు రెవరెండ్ సిస్టర్ సగాయ, వైస్ ప్రిన్సిపల్ రెవరెండ్ సిస్టర్ మమత, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల పారమిత లిటిల్ జీనియస్ పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్కాన్ పేరిట నిర్వహించిన ఉత్సవాలను పారమిత ఎక్స్ప్లోరికా విద్యాసంస్థల అధినేత ఇనుగంటి ప్రసాదరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని అలరించాయి. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనం ఎంతో ఒత్తిడికి లోనవుతున్నామని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఆనందం పొందొచ్చని ప్రసాదరావు అన్నారు. ఇటు కార్యక్రమానికి సహకరించిన తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పారమిత విద్యా సంస్థల డైరెక్టర్లు ప్రసూన, రష్మిత, అనుకర్ రావు, వినోద్ రావు, రాకేష్ ప్రసాద్, ప్రాచి ప్రసాద్, హనుమంతరావు, ప్రధాన ఉపాధ్యాయులు కవితా ప్రసాద్, బాలాజీ, ప్రశాంత్, శ్రీకర్, శర్మిష్ట, గోపీకృష్ణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Paramita Little Genius, the ECC wing of Paramita High School is celebrating annual day on the name Muskan Dil Se Dil Tak. We are completing 30 years of Paramita High School, a glorious journey, and these children are completing 15 years of their PLG, and today the theme is Smile, Smile, Smile. So they are exhibiting their programs reflecting smile in the school, in learning, in family, in their daily life. They are communicating the smile through a lot of activities, songs, dances and other things. So I think that is a good message they are giving, that everyone should live with a smile and laughter. So today as PLG is celebrating its annual event Muskan Dil Se Dil Tak. So they say that they want to spread the smiles. At the same time they want to get the smiles from everyone. It might be from elders, from the younger ones, from the old people. So they say like we might be giving many things to them, but smile is the only thing which gets doubled as they start spreading. So today they would like to take an oath saying that we are ready to spread the smiles. And in every need and deed in terms of we need to keep smiling. I think they are giving a beautiful message, and today around 700 children are participating and they are exhibiting their skills through comparing, through dances, through singing,
and I think in terms of it's a mesmerizing day, and we thank everyone for making this event a grand success. Thank you. బీజేపీ గెలుపును జీర్ణించుకోలేకనే టీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2 చోట్ల ఓటమి పాలైన టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ చెల్లా హరిశంకర్ పదవిలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి బండి సంజయ్ పై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తెలిపారు. కార్పొరేటర్ గా ఓడిపోయినందుకు టౌన్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇకపై కేంద్ర మంత్రి బండి సంజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన విధంగా బీజేపీ నాయకులు స్పందిస్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఒక ప్రెస్ మీట్ చూసడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ అన్న గారిపైన అవాక్కులు చెవాకులు పేలుతూ బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చల్లా హరిశంకర్ గారికి ఫస్ట్ ఒక సూటి ప్రశ్న, మీరు నిలిచింది 2 స్థానాలలో, ఒక్క స్థానంలోనూ మీరు గెలిచుంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి అర్హత సాధించేవాళ్ళు. 2 స్థానాల్లో చిత్తుగా ఓడిపోయిన మీరు కరీంనగర్ కార్పొరేషన్ని కైవసం చేసుకున్న భాజపా మీద ప్రెస్ మీట్ పెట్టే అర్హత మీకు ఉందా అని అడుగుతున్నా. 2 సార్లు మీరు గతంలో మీరు మేయర్ కొట్టినా మీరే అధికారంలో ఉన్నారు కదా, దానికి మీరు బాధ్యత వహించి ఈసారి ఎన్నికల్లో మీ ఓటమికి మీతో పాటు మీ 66 డివిజన్లో పోటీ చేసిన అందరూ ఓడిపోవడానికి గల కారణమైన మీరు ఫస్ట్ రాజీనామా చేసి మాట్లాడాలి. అప్పుడు మీకు అర్హత వస్తుంది. మీకు సోయుందా? అసలు సోయుందా? తెలివిలో ఉండి మాట్లాడుతున్నారా లేకపోతే పిచ్చెక్కి మాట్లాడుతున్నారా? మీ స్థాయి ఏంది? మీరు మాట్లాడుతున్న మాటలేంది? బండి సంజయ్ అన్న గురించి మీరు మాట్లాడే అర్హత మీకు ఫస్ట్ లేదు. కరీంనగర్ కార్పొరేషన్లో మా అక్క చెల్లెలందరినీ సంజయ్ అన్న ఒక అన్నగా అందరినీ గెలిపించుకున్న స్థానం మా సంజయ్ అన్నది. మా పార్టీ వ్యవహారం మేయర్ ఎవరికి ఇవ్వాలనేది, డిప్యూటీ మేయర్ ఎవరికి ఇవ్వాలనేది మా పార్టీ అంతర్గత వ్యవహారంలో నువ్వెవరయ్యా మాట్లాడడానికి? భారత ప్రభుత్వ టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లో జూట్ మార్కెట్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో చేపట్టిన కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ హాజరయ్యారు. జూట్ ఫైబర్ యొక్క ప్రాముఖ్యత, జనపనార విభిన్న ఉత్పత్తుల్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు. నేషనల్ టెక్స్టైల్స్ కమిటీ, టెక్స్టైల్స్ మంత్రిత్వ శాఖ, జేడీ మురళీధర్, సంతోషి షిండే జేఎంఐ స్కీమ్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. నేషనల్ జూట్ బోర్డు ద్వారా జూట్ మార్క్ ఇండియా అనే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. జనపనార యొక్క సాంప్రదాయ విభిన్న ఉత్పత్తుల తయారీ, క్రాఫ్ట్, రిటైలింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం కింద నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఆర్డీఓ రవికుమార్, డిపిఎం వేణుగోపాల్, డిఎం సుధారాణి మహిళలు పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు టెక్స్టైల్స్ కమిటీ మరియు నేషనల్ జూట్ బోర్డ్ తరఫు నుంచి జూట్ మార్క్ ఇండియా స్కీమ్ గురించి ప్రమోట్ చేయమని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. 2022 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. జూట్ మార్క్ ఇండియా స్కీమ్ అనేది లాంచ్ అయింది 2022లో. సో అప్పటి నుంచి ఏంటంటే మనం జూట్ అనేది ఒక న్యాచురల్ ప్రోడక్ట్, అది మనకు నేచర్లో ఎలా దొరుకుతుందో అలా నేచర్లో అంతం కూడా అయిపోతుంది. అదే ప్లాస్టిక్ అయితే మనకి అది కరగడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి జూట్కి డిఫరెంట్ ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చు అనేది చెప్పి దానికి ఒక లేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాము. జనాలు ఏంటంటే ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చి అది జూట్ అని చెప్పి అమ్మితే అది మనకి తెలీదు. జూట్ మార్క్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ కరీంనగర్. So this is the 11th program in the series this year to create the awareness in the artisan, manufacturers and exporters to get the benefit of jute mark scheme and other jute related schemes run by National Jute Board and also by Textiles Committee, Government of India. So in this program we are in the year 2022 Ministry of Textiles has launched a scheme called Jute Mark India scheme, where all jute product having minimum 50% jute fiber will get a label. జగిత్యాల జిల్లా మల్యాల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఆధునిక ప్రపంచంలోని శాస్త్ర సాంకేతిక రంగంలో విజేతలుగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. సైన్స్ ఫేర్ లో విద్యార్థులు ప్రదర్శించిన వివిధ అంశాలను మ్యాథ్స్ అకాడమీ చైర్మన్ మహేష్ కుమార్, వ్యక్తిత్వ వికాస నిపుణులు విజయ రఘురామరాజు, ఏఐ నిపుణులు గజ్జెల అశోక్లు హాజరై తిలకించారు. అనంతరం పాఠశాల అధ్యాపకులతో కలిసి విద్యార్థుల్ని ప్రోత్సహిస్తూ వారికి బహుమతుల్ని అందజేశారు. అనంతరం 10వ తరగతి పరీక్షలు రాబోయే విద్యార్థులకు పెన్నులు, ఎగ్జామ్ ప్యాడ్లు అందించారు. పాఠశాల ఉపాధ్యాయులను మల్యాల గ్రామ సర్పంచ్ బొట్ల జయప్రసాద్ ఘనంగా సన్మానించారు.
సీనియర్ జర్నలిస్టు రచయిత సినీ విశ్లేషకులు పొన్నం రవిచంద్రకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇప్పటికే నంది గద్దర్ అవార్డులు అందుకున్న రవిచంద్రకు లైఫ్ టైం లిటరసీ వాయిస్ ఆఫ్ సినిమా అవార్డును ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఫౌండర్ ఎడిటర్ వివేకానంద బాబు ప్రకటించారు. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు తెలుగు సినిమా రచయిత కెవి విజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు హరికుమార్, భూపాల్ నానావత్, పావని ఈ అవార్డును అందించారు. రవిచంద్ర ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించడం చాలా ఆనందంగా ఉందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. రవిచంద్ర ఈ మైలురాయికి చేరుకోవడం పట్ల జీవి శ్యాంప్రసాద్ లాల్, మామిడి హరికృష్ణ, మాడభూషి శ్రీధర్, వేణు ఉడుగుల, అల్లాడి శ్రీధర్, సివి నవీన్ కుమార్, కత్తి చేతన్, గౌని తిరుపతి, ఐనంపూడి శ్రీలక్ష్మి, అన్నవరం దేవేందర్, మాడిశెట్టి గోపాల్, పిఎస్ రవీంద్ర, గాసోజు నాగభూషణం, కూకట్ల తిరుపతి, నంది శ్రీనివాస్, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ కార్యవర్గ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.